ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం సార్. నీ చేయి చాపు. ఎందుకు సార్? ఇందుకు. ఏంటి సార్ ఇది? ఫుట్పాత్ మీద నడిస్తే కూడా శిక్ష ఇస్తారా? ఈ సిగరెట్ నువ్వు కాల్చి పడేసిందేనా? ఏంటి సిగరెట్ తాగడం కూడా తప్పండి? సిగరెట్ తాగడం తప్పు కాదు. సిగరెట్ తాగితే లోపల లోపల నువ్వు తగలబడిపోతావు. అది నీ ఇష్టం. ఇలా సిగరెట్ ఆర్పకుండా పడేస్తే ఏమవుతుంది తెలుసా? అది ఒక పేపర్ మీద పడుతుంది, పేపర్ అంటుకుంటుంది. ఆ పేపర్ వెళ్ళి ఆ గుడిసె మీద పడుతుంది, వరుసగా గుడిసెలన్నీ అంటుకుంటాయి, పెంకుటిల్లు కూడా అంటుకుంటాయి. నువ్వు చూస్తుండగానే ఊరంతా అంటుకుపోతుంది, జనమంతా పారిపోతారు. నువ్వు మాత్రం ఆ మంటల్లో ఇరుక్కుపోతావు, నిలువున కాలిపోతావు, కాలి బూడిదైపోతావు. సార్ వద్దు సార్, మీకు దండం పెడతాను. తలుచుకుంటేనే భయంగా ఉంది. అప్పుడు ఊరి జనమంతా కలిసి నీ బూడిదిని ఒక కుండలోకి తీసుకొని గంగానదిలో కలుపుతారా సార్? కాదు, మురికి కాలువలో కలుపుతారు. మురికి కాలువలో ఎందుకు కలుపుతారు సార్? అవును, ఆ కంపు భరించలేక, ఆ కుళ్ళు వాసనకి తట్టుకోలేక నీ బూడిదలో ఉన్న ప్రతి కణము కుళ్ళి కుళ్ళి చేస్తుందిరా. సార్ మీకు దండం పెడతాను సార్, పొరపాటు అయిపోయింది సార్. ఇంకెప్పుడు సిగరెట్ ఆర్పకుండా పడండి సార్. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ పని చేయాలి. అలాగే చేస్తాను సార్. రా. సార్ చెప్పిన పని చేయి. హలో అయ్యా, నువ్వు ఇక్కడున్నావేంటి?